శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన యోగంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జాతకంలో కుబేర యోగం. కుబేర యోగం అంటే ఏంటి? ఆ జాతకుడు చాలా ధనవంతుడిగా జీవితాంతం ధనవంతుడు అవుతాడు, అత్యధిక ధనవంతుడు అవుతాడు అన్నమాట. అది ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ గ్రహాల వల్ల ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం. సూత్రం ఏంటంటే లాభాధిపతి లగ్నం నుంచి లాభాధిపతి ఉచ్చ పొంది, అంటే ఉచ్చ స్థానంలో ఉండి, ఆ ఉచ్చ స్థానము కేంద్రము కానీ కోణము కానీ అవ్వాలన్నమాట. ఇది సూత్రం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు సపోజ్ మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నానికి లాభాధిపతి ఎవరు? శని భగవానుడు. శని భగవానుడు ఎక్కడ ఉచ్చి పొందుతాడు? తులలో. ఇప్పుడు తుల ఏమవుతుంది మనకి? ఇక్కడ నుంచి సప్తమం అవుతుంది. 1, 2, 3, 4 అంటే లాభాధిపతి ఉచ్చ పొంది, ఆ ఉచ్చ పొందిన క్షేత్రము లగ్నం నుంచి కేంద్రము కానీ కోణము కానీ అవ్వాలన్నమాట. ఇది సూత్రం. ఇది 7 అవుతుంది అన్నమాట. ఇది ఈ మేష లగ్నానికి వర్తిస్తుంది. ఇప్పుడు వృషభ లగ్నాన్ని చూద్దాం. ఇప్పుడు వృషభ లగ్నానికి లాభాధిపతి ఎవరు? గురుడు. గురుడు ఎక్కడి నుంచి పొందుతాడు? కర్కాటకంలో. ఏమవుతుంది లగ్నం నుంచి? ఇది 1, 2, 3వ స్థానం అవుతుంది. ఇది ఈ సూత్రం పనిచేయదు వృషభ లగ్నం వరకు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మిథున లగ్నం చూద్దాం. మిథున లగ్నం లాభాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడ నుంచి పొందుతాడు? మకరంలో. ఏమవుతుంది ఇక్కడ మిథున లగ్నానికి? మకరం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ స్థానం అవుతుంది. ఇది కూడా వర్తించదు అనమాట. అలా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కర్కాటక లగ్నం చూద్దాం. కర్కాటక లగ్నం లాభాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడ వచ్చి పొందుతాడు? మీనంలో. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అవుతుంది. 10 కేంద్రం. ఈ సూత్రం వర్తిస్తుంది అన్నమాట. ఇలా మీరు చూసుకోండి. మీ లగ్నాన్ని బట్టి లాభాధిపతి ఎవరో చూసుకొని, ఆ లాభాధిపతి ఎక్కడ వచ్చి పొందుతారో చూసుకొని ఈ సూత్రం జాగ్రత్తగా పరిశీలించండి. ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అపార కుబేరులు అవుతారు అని సందేహం లేదనమాట. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి సూత్రంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.